వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 3 మిస్టేక్స్ కోడర్స్ వాళ్ళ ప్రోగ్రామింగ్ జర్నీలో చేస్తారు. ఇవి చేయకూడదు అసలు. సో ఆ 3 మిస్టేక్స్ ఏంటి అనేది నేను దాన్ని డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అందరూ అనట్లేదు కానీ చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఎలా నేర్చుకోవాలో తెలియదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పక్క కథ నేర్చుకున్నాను నేను నేర్చుకోవడం, అంటే లైక్ ఒక అతను ఒకటి నేర్చుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకోటి నేర్చుకోవడం ఒకటేసారి. సో అలాంటి వాటిపై డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అవి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి వాళ్ళని. వాళ్ళు సరిగా ఒక్క లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేకపోతున్నారు, కానీ మళ్ళీ ఇంకో లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా మళ్ళీ ఏదో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కదా అని బేసిక్స్ నేర్చుకోవట్లేదు సరిగా. ఫస్ట్ దానికి వెళ్ళిపోతున్నారు. మీకు బేసిక్స్ రాంది అక్కడ వెళ్ళిపోయి ఏం చేస్తారు? మీరు ప్రోగ్రామింగ్ జర్నీ అనేది ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పటికైనా. సో ఈ కోడర్స్ అన్న మీరు 3 మిస్టేక్స్ ఇవే చేస్తున్నారు కోడింగ్లో. మీ ప్రోగ్రామింగ్ జర్నీలో 3 మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారో ఇప్పుడు చెప్తాను, నేను డిస్కస్ చేద్దాం అవే ఇప్పుడు ప్రజెంట్. మీ ప్రోగ్రామింగ్ జర్నీ ఓకే. సో ఫస్ట్ స్కిప్పింగ్ ద ఫౌండేషన్, ఇదే మెయిన్. స్కిప్పింగ్ ద ఫౌండేషన్ అసలు మీరు ఫౌండేషనే ఏదైనా. ఇప్పుడు స్కూల్ డైరెక్ట్ మీరు కాలేజ్కి వచ్చారా? ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే కాలేజ్కి వచ్చారు. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్లేయింగ్ స్కూలు కాలేజు. స్కూల్ని అలవాటు చేసినాం మనం, తర్వాత కాలేజ్కి వచ్చినాం. ప్లేయింగ్ స్కూల్ అలవాటు చేసిన తర్వాత స్కూల్కి వచ్చినాం, స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినాం, తర్వాత ఇంటర్, అదే స్కూల్ తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత బీటెక్, ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ అవుతూ వచ్చాం. ఫస్ట్ మీకు బేసిక్స్ నుంచి వచ్చారు కదా. ఒకటేసారి కాలేజ్కి వచ్చి బీటెక్ చదివారా? ఒకటేసారి డిగ్రీకి వచ్చారా? లేదు కదా. సో ఫౌండేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. ఫౌండేషన్ ఏంది? ఒకళ్ళు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందామంటారు ఫస్టే. అసలు కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ లేకుండానే మిషన్ లెర్నింగ్, తర్వాత బ్లాక్ చైన్, అంటే ట్రెండింగ్లో ఏది ఉంటే అదేనా ఫస్ట్ నేర్చుకోవడం? ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి, ఫౌండేషన్ క్రియేట్ చేసుకోండి. అసలు ఫౌండేషన్ టాపిక్స్ ఏమేమిటి తెలుసా? ఫౌండేషన్ టాపిక్స్ నోట్ చేసుకోండి, కావాలంటే గుర్తుంటాయి. ఇప్పుడు ఇవి చెప్తుంటేనే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం, డిఎస్ఏ రాస్తాను, ఆగండి ఇక్కడ నోట్ చేసుకోండి కావాలంటే. ఫౌండేషన్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి కోర్ ఫామ్ చేస్తాయి, మీకు కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఫామ్ చేస్తాయి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సియా, C++, జావానా, పైథానా, జావా స్క్రిప్టా, అది కదా బేసిక్స్. అంటే మీరు ఒక ఫౌండేషన్ని స్కిప్ చేస్తున్నారు. స్కిప్పింగ్ ద ఫౌండేషన్ అందుకే రాశాను ఇక్కడ. మీరు స్కిప్ చేస్తున్నారు ఫౌండేషన్ని. ఇది పెద్ద మిస్టేక్ మీరు చేసేది, చాలా పెద్ద మిస్టేక్. చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ ఇది చేసేది మీరు. ఫౌండేషన్ మీరు అసలు బేసిక్ ఫౌండేషన్ని మీరు స్కిప్ చేసేసి పెద్ద ఒకటేసారి నేర్చుకోండి. మీకు ఎవరు వద్దంటున్నారు? ఎంఎల్ నేర్చుకోండి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి, బ్లాక్ చైన్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు బేసిక్స్ అయితే కంప్లీట్ చేయండి కదా. నేను స్టార్టింగ్ మీ ప్రోగ్రామింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ అన్న ఇవన్నీ నేర్చుకున్నాం కదా, అవి అందుకు వెళ్ళామంటే ఓకే. స్టార్టింగ్ చాలామంది ఏంది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేశాడు, ఏదో సంథింగ్ అతనికి వచ్చు. మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొందరు అయితే స్కూల్లోనే నేర్చుకుంటున్నారు కోడింగ్, లైక్ సి లాంగ్వేజ్, పైథాన్ అలాంటివి. మీరు ఇప్పుడు ఫస్ట్ బీటెక్ వచ్చారు, మీరు ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా కొద్దిగా మీకంటే ముందు నుంచి బేసిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అతను మెషిన్ లెర్నింగో లేకపోతే ఏవి చేస్తున్నాడు. అతను చేస్తున్నాడు, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడం ఎందుకు? ఫస్ట్ నువ్వు సరిగా ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయ్యి కదా, బేసిక్స్. దాన్ని స్కిప్ చేస్తే ఏం లాభం? డోంట్ స్కిప్ బేసిక్స్. ఈ ఫౌండేషన్ని మాత్రం ఏమంటారు, ఆ బేసిక్స్ ఫౌండేషన్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం మిస్ చేయకండి. ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఫస్ట్ మిస్టేక్ మీరు చేసేది. సెకండ్ మిస్టేక్ మీరు చేసేది ఏంటి తెలుసా? మల్టీ లెర్నింగ్.
యూట్యూబ్లో బొచ్చాడు వీడియోలు పెడతారు దానిపైనే. ఏంటంటే ఒక్కటి నేర్చుకోండి రా బాబు అంటే సి ప్లస్ ప్లస్ జావా, ఇలా జావా స్క్రిప్ట్, ఇంకేదైనా ఉంటే అది. సో ఏంటంటే అన్న ఒక్కటి నేర్చుకో అన్న అంటే తమ్ముడు ఒకటి నేర్చుకో అంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. నేను అందరిని అనట్లేదు ఇక్కడ, కొందరిని. అన్న తమ్ముడు మీరు ఇక ఫస్ట్ జావా స్టార్ట్ చేసేది అనుకుందాం. జావా స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ పైథాన్ చదువుతున్నాడు. అన్న జావా స్టార్ట్ చేసిండు. మన అన్న జావా స్టార్ట్ చేసిండు. ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ పైథాన్ స్టార్ట్ చేసిండు. సో అన్న ఏం చేస్తాడు, జావా నేర్చుకుంటూ వెళ్తాడు. ఊప్స్ కాన్సెప్ట్ ఇలా ఇన్హెరిటెన్స్ లేకపోతే అబ్స్ట్రాక్షన్ ఇలా నేర్చుకుంటూ వస్తాడు. మనోడు పైథాన్ నేర్చుకుంటున్నాడు. పక్క ఫ్రెండ్, అన్న వాళ్ళ ఫ్రెండ్. ఇక మనోడు పైథాన్ నేర్చుకుంటే ఏమవుతుంది, మనోడు కూడా అట్రాక్ట్ అయిపోతాడు. నేను కూడా పైథాన్ నేర్చుకుంటాను. అదే ఫస్ట్ ఒకటైతే నేర్చుకోనా అన్న ఒక లాంగ్వేజ్ అయితే కంప్లీట్ అయ్యి అన్న, తర్వాత ఇంకో నేర్చుకో కదా. అతనికి మీ ఫ్రెండ్కి పైథాన్ ఇష్టమేమో, పైథాన్ నేర్చుకుంటాను. నీకు జావా స్టార్ట్ చేసినప్పుడు జావా అన్న కంప్లీట్ అయ్యి కదా నువ్వు. ఎందుకు ఇలా రెండు ఎందుకు మల్టీ లెర్నింగ్ చేయకండి, ఓకేనా? ఈ మల్టీ లెర్నింగ్ చేయకండి. స్టాప్ మల్టీ లెర్నింగ్, స్టాప్ చేయండి. ఇలా స్టడీ 1 ఫస్ట్ ఒకటైతే కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఒక్క లాంగ్వేజ్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మీరు మిగతాయి ఇంకా వేరే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారంటే చేయండి. ఇదే మీరు చేసే సెకండ్ మిస్టేక్. నేను ఏమన్నాను, ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ కంప్లీట్ చేయండి. చెప్తున్నా అన్న తమ్ముడు ఫస్ట్ ఒక లాంగ్వేజ్ కంప్లీట్ పూర్తిగా, తర్వాత ఇంకో లాంగ్వేజ్కో. ఫ్రెండ్ పైథాన్ పట్టడం, నేను పైథాన్ పట్టడం, ఫ్రెండ్ జావా పట్టడం, నువ్వు పట్టడం. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ ఒక లాంగ్వేజ్ తీసుకుని కంప్లీట్ చేయి. తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకో. ఫ్రెండ్ నేర్చుకున్నది కూడా ఫస్ట్ ఇదే నేర్చుకో, అదే నేర్చుకుందాం అంటావు. 2 లాంగ్వేజ్లు ఒకేసారి నేర్చుకుంటాం, మళ్ళీ ఏది సరిగా రాదు. సో ఒక్క లాంగ్వేజ్, నువ్వు ఒక లాంగ్వేజ్ సరిపోతుంది జాబ్ కోసం. ఒక లాంగ్వేజ్ దాన్నే కరెక్ట్ ఫాలోగా అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకో. దాంట్లోనే ఒక లాంగ్వేజ్ తీసుకొని ఆల్ కాన్సెప్ట్స్ నేర్చుకొని మళ్ళీ వేరే లాంగ్వేజ్ స్టార్ట్ కావాలనుకుంటే, నీకు అంతా నేర్చుకోవాలని ఉంటే ఫస్ట్ అయితే ఒక లాంగ్వేజ్ కంప్లీట్ చేసి ఆల్ కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత ఒకటేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకోవడం, 3 లాంగ్వేజ్ నేర్చుకోవడం అవసరమా? ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకో, తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకో. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ పూర్తి కంప్లీట్ చేసే కాన్సెప్ట్. ఒక లాంగ్వేజ్ వచ్చిందనుకో, జావా వచ్చిందనుకో, పైథాన్ నీకు కోడ్ ఇంకా చిన్నగా ఉంటుంది, ఈజీ అయిపోతుంది, నీకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకో పూర్తిగా, తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకో. సో మల్టీ లెర్నింగ్ చేయకండి ఏ విషయంలో అయినా. లైక్ మల్టీ లెర్నింగ్ ఇప్పుడు ఒకటేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకుందామంటే కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎవరిని చూసి అట్రాక్ట్ అయ్యి లేకపోతే ఎవరో వాళ్ళు చేస్తున్నారో టాపర్సా మనకు సంబంధం లేదు. ఫ్రెండ్ నీది నువ్వు అనుకున్నది మాత్రం గట్టిగా ఉండాలి, ఓకే? ఇది ఒక మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఇదే మీరు చేసేది. మరి థర్డ్ మిస్టేక్ ఏదంటారా, ఫోకసింగ్ ఆన్ మనీ మీద ఫోకస్ చేస్తారు చాలామంది. మీకు చాలా నేను ఫ్రీలాన్సింగ్ చేసుకొని సంపాదించుకోండి. మనం కూడా వీడియోలు చేస్తున్నాం ఫ్రీలాన్సింగ్ మీద, అలా ఇష్టం. కానీ మరీ ఎక్కువ ఫోకసింగ్ ఆన్ మనీ రాదర్ దెన్ స్కిల్. స్కిల్ అనేది మనీని క్రియేట్ చేస్తుంది వింటున్నారా అక్క? మనీ క్రియేట్ చేస్తుంది. ఓన్లీ మనీ మీద పోతే కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది, అదే వర్క్లో ఇదిగా కదా. స్కిల్స్ నేర్చుకుంటే మీరే మనీ చేయొచ్చు కదా. వింటున్నారా సో మనీ మీద కాకుండా స్కిల్స్ బిల్డ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్కిల్ బిల్డ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తే మీకు మంచి మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. సో ఈ 3 మిస్టేక్స్ అండి మీరు చేసేటి 3 మిస్టేక్స్. ఏమేంటి ఆల్రెడీ చెప్పాను. స్కిప్పింగ్ ద ఫౌండేషన్ ఫస్ట్ మిస్టేక్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ 3 మిస్టేక్స్ మాత్రం మీరు ప్రోగ్రామింగ్ జర్నీలో చేయకండి. స్కిప్పింగ్ ద ఫౌండేషన్, తర్వాత మల్టీ లెర్నింగ్. నేను ఇక్కడ ఎవరిని హట్ చేయాలని కానీ ఉన్నది చెప్తున్నాను. ఇక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. నేను ఒకటేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకుంటాను. అందరికి సాధ్యం కాదు కదా అలా నీలాగా.
ఈ 3 తప్పులు చేస్తున్నారు మనం. సో అన్న నేను ఎందుకంటే ఇక్కడ ఎవరిని మనం ఇది చేయట్లేదు, మనం ఉన్న పాయింట్స్ చెప్తున్నాను. స్కిప్పింగ్ ద ఫౌండేషన్ ఇవి చేయట్లేదు. మీరు ఒక లాంగ్వేజ్ సరిగా నేర్చుకొని తర్వాత అన్ని ఇంకో లాంగ్వేజ్ షిఫ్ట్ కండి, తప్పులేదు. కానీ ఇప్పుడే ఒకళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. కావాలంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీకు కూడా, ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా చూసినా కూడా కాలేజ్ లైఫ్లో మీరు కూడా అదే చేసి ఉంటారు. ఒక లాంగ్వేజ్ చూస్తుంటే అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలి, 2 లాంగ్వేజ్ ఒకేసారి నేర్చుకోవాలి, అలా ట్రై చేయకండి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ పూర్తిగా కంప్లీట్ చేయండి. సో మీ 3 మిస్టేక్స్ ఇవి చేయకండి మీరు ప్రోగ్రామింగ్ జర్నీలో. సో మీ ప్రోగ్రామింగ్ జర్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మీరు మంచి కోడర్ కావాలి, మంచి జాబ్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నా. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.